ఈ రోజు ఒక అమ్మ చెప్తుంది, నాకంట వెనుక నుండి వచ్చి ఒక అమ్మ కళ్ళకి గంతులు కట్టిందంట. అంటే ఏదో ఒక రకంగా నన్ను అణిచివేయాలని ప్లాన్, సాతాను ప్లాన్. దేవుడు పని కొరకు ఎవరైతే పరిగెత్తాలని ఆశపడతారో దుష్టుడు ఏదో ఒక రకంగా ఏం చేస్తాడు, నిన్ను తొక్కాలని చూస్తాడు. కానీ నేను ఎప్పుడైతే నాకు కళ్ళు వచ్చింది ఆ రోజు నుంచి నాలో ఒక మంట పుట్టింది, సాతాను నేను తొక్కాలి. ప్రత్యక్షతను వాడబడకుండా, దేవుడి సన్నిధిలో నిలబడకుండా, దేవుని పని ప్రతి శనివారం వచ్చింది అనుకో నాకు ఒక యుద్ధమే తెలుసా, యుద్ధమే. శనివారం వస్తే యుద్ధం, నాకు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా యుద్ధం. ఉదయం నుంచి తలనొప్పి వస్తుందండి. ఆ తలనొప్పి వచ్చి శరీరం అంతా బలహీనమైపోతుంది, పడుకోవాలనిపిస్తుంది. కానీ అది ఏమాత్రం కూడా ఏం చేస్తాడు వాడు? దేవుడికి ఇష్టమైన పని మనం చేస్తే దేవుడు మన పక్షమున ఉండి మన విరోధులను అణిచివేస్తాడు. నువ్వు చేసే పని దేవుడికి ఇష్టమైతే దేవుడు నీ పక్షంలో వస్తాడు. చూడండి ఎఫెసీ పత్రిక 2:17. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. హల్లెలూయా. ఒకప్పుడు మనం దేవుడికి దూరస్తులమా కాదా? కానీ దేవుడు సువార్తను ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారానో, ఎవరి ద్వారానో, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారానో, దర్శనం ద్వారానో సమీపస్తులుగా చేశాడు. చేసిందా లేదా? సువార్తను అందించాడు. ఎందుకు అందించాడు? ఆ 18వ వచనం చదవండి. ఆయన ద్వారానే మనం ఉభయులం ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. తండ్రి సన్నిధికి నిన్ను చేర్చింది ఎందుకు? ఇంకా చదవండి. కాబట్టి మీరిక మీదట పరజనులుగా ఉండొద్దు, పరదేశులమై ఉండొద్దు, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను, హల్లెలూయా, అన్యజనులతో సహవాసం చేయొద్దు. ఇప్పుడు పరిశుద్ధులతోనూ దేవుని ప్రజలతోనూ మనం సహవాసం కలిగి ఉండాలి. అప్పుడు నువ్వు ఎలా కట్టబడతావు? చూడండి అక్కడ క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపొస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద, హల్లెలూయా. ఇక నీ జీవితం కట్టబడ్డదనుకో, అపొస్తలుల నుండి వచ్చిన మాటను బట్టి, ప్రవక్తలలో నోటి నుండి వచ్చినటువంటి మాటను బట్టి, దర్శనాన్ని బట్టి, ప్రవచనాన్ని బట్టి నీ కుటుంబాన్ని కట్టుకున్నావు అనుకో, కట్టబడవు. అందుకే యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. దేవుడు నువ్వు రోజు నీకున్న సమస్యల్లో దేవుడు నిన్ను కట్టుకుంటూ, బలపరుచుకుంటూ, సమస్యలు తీర్చుకుంటూ, నీకు దినాలు గడిపించుకుంటూ నిన్ను నడిపిస్తున్నాడు అనుకో, నీకు ధైర్యం వస్తుందా రాదా? అసలు నాకైతే 2011 వరకు నా జీవితంలో ఇక నిరీక్షణ అంతా పోయింది, భయము, జీవితం అంతా అసలు ఏమైపోతుంది అనే స్థితిలోకి వెళ్ళిపోయినా. కానీ అయ్యగారు ఒక మాట చెప్పారు, ఈ రోజు నుంచి నీ జీవితం, నా భర్త చనిపోయిన 2వ రోజే జ్ఞాపకార్థకుడిగా ఆ రోజు అన్నారు, ఈ రోజు నుంచి నువ్వు నీ భర్త చనిపోయి నీకు అయిపోయిన జీవితం అని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు ఈ రోజు నుంచి నీ జీవితాన్ని నూతన పరచబోతున్నాడు, కొత్తగా చేయబోతున్నాడు అని చెప్పాడు. హల్లెలూయా. నమ్మాలని వద్దా? మరి ఇప్పుడు మీ పరిస్థితులు చేయడాటిపోయినా ఈ మాటలకు నమ్ముతారా? నేను నమ్మిన. నిజంగా అప్పుడున్నటువంటి వ్యక్తి వేరు, ఇప్పుడున్నటువంటి జీవితం వేరు. అసలు అప్పుడు ధైర్యం లేదు, ఇప్పుడైతే ఎంత ధైర్యం తెలుసా? అందుకే సియోను లాగా మారండి, ధైర్యం ఉంటుంది. సియోను ధైర్యం తెచ్చుకో, చింత లేదు, బాధ లేదు. ఒకప్పుడు కృంగిపోయిన రేపటి గురించి చింతిస్తూ కానీ ఈరోజు ఈ దినం గడిస్తే చాలు. నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో అప్పుడే నీ జీవితంలో భయం స్టార్ట్. ఈ దినం ఉన్నదా? ఈ జీవితం సంతోషంగా దేవుడితో నడుస్తున్నావా? ధైర్యంతో దేవుడి మార్గంలో నడుస్తున్నావా? నీకు చింత ఉండదు రేపటి
అందుకే యాకోబు పత్రికలో చెప్తాడు ఒక మాట చూడండి, 4వ అధ్యాయం 16వ వచనము 14వ వచనము చదవండి మాట. రేపటిని గురించి చింత పడకుడే అని ఉంటుంది. 14 రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి ఎంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డబ్బముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయం అంతయు చెడ్డది. హల్లెలూయా. 13 కూడా చదవండి. నేడైనను రేపైనను ఒకనొక పట్టణములకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదితము రండని చెప్పుకొని వారలారా. రేపేమన్నా సంభవిస్తుంది మన తెలుసా మీకు? ప్రాణం ఎప్పుడు పోతుందో తెలుసా? కనుక ఎప్పుడు ఏ సమస్య వస్తుందో ఎట్లా వస్తుందో మనకు తెలియదు. కనుక ఈరోజు ప్రభు చిత్తానుసరణ నడవడం నేర్చుకుంటే రేపు దేవుడు నిన్ను హెచ్చిస్తాడో కుంగిపోయే పరిస్థితులు వస్తాయి. మనకేం తెలుసు కదా. ఇక రేపటి గురించి ఆలోచించుకుంటా ఈ రోజున్న సంతోషం అంతా సాతాను ఎత్తుకోబెట్టట్టు చేస్తాం. రేపటి గురించి ఆలోచించుకుంటా ఏడ్చుకుంటా కూర్చుంటాం కదా. ఉన్న సంతోషం అంతా సాతాను ఎత్తుకోబోతుంది, మనమేమే ఏడుస్తాం. సాతానికి ఇప్పుడు ఏం కావాలా? మన ఏడుపు కావాలి. ఇప్పుడు సాతాను మన సంతోషాన్ని ఏం చేసింది? ఏం చేసింది? దొంగలించింది. అందుకే ఏడవకండి, ఏదేమైనా ధైర్యంగా ఎదిరించడం నేర్చుకున్నారనుకో మీకు విలువ పెరుగుతుంది. హల్లెలూయా. ఎవరైనా మీ కుటుంబంలో ఎవరైనా ధైర్యంగా ఉండడం నేర్చుకున్నప్పుడు మా నాన్న ఒక మాట అన్నాడు నాకు, నేను దేవుని నమ్ముకున్న తర్వాత నేను అన్నా నాన్న నేను దేవుని నమ్ముకున్నాను ఇట్లా ఇట్లా చెప్తే, సరే బిడ్డ దేవుడు మంచిదే కానీ ఏదైనా సమస్య వస్తే నా దగ్గరికి రాడు, నాన్న నాకు ఇట్లా జరిగింది, నాన్న నాకు అట్లా జరిగిందని నాకు మాత్రం చెప్పకన్నా. ఆ మాట మా నాన్న అన్నందుకన్నా నాకు ధైర్యం వచ్చిందేమో. అప్పటి నుంచి మా నాన్న కానీ మా ఇంట్లో కానీ సమస్య చెప్పడం మానేసుకున్నా. అయితే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక రోజు మా నాన్న ఒక సాక్ష్యం ఇచ్చింది. ఒక వారం రోజులు 10 రోజులైతే చనిపోతాడనగా నేను మా నాన్నను మందిరంలో తోలుకొచ్చుకున్నా కోరుట్లకు. ఒక 3 రోజులు నా దగ్గర ఉండి ఏం గ్రహించిందో ఏం చేసిందో నాకు తెలియదు. ఏమన్నారంటే ఇట్లా 2 చేతులు ఇట్లెత్తి, తల్లిగా మేము నిన్ను నీ అవసరతలను మేము తీర్చలేము, కానీ ఎవరో ఆ అయ్యగారు, ఎవరో ఆ అమ్మగారు, నువ్వు చెప్తావు కదా, ఆ అమ్మగారు ఆ అయ్యగారికి 2 చేతులెత్తి దండం పెట్టాలి. 2 చేతులు దండం పెట్టి దేవుణ్ణి మహిమపరచు. ఎందుకంటారు? ఎందుకు దేవుడు మమ్మల్ని పోషించాడు కనుక, దేవుడు మమ్మల్ని కాపాడుతున్నాడు కనుక, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు కనుక, మా పిల్లల్ని కాపాడి నడిపించాడు కనుక. ఒకప్పుడు అన్నాడు, నీ పిల్లలను నీ కుటుంబాన్ని నువ్వు ఎట్లా పోషించుకుంటావు, ఎట్లా బతుకుతావు అని మా నాన్న నన్ను ఇలాంటి మాటలతో అంటున్నప్పుడు నేను అనుకునేది దేవుడున్నాడు అనుకునేదాన్ని. కానీ నిన్ను కృంగదీసే మాట్లాడే మాటలలో ఎవరైతే నిన్ను బలహీనపరిచారో అదే జనుల మధ్యలో నేను నిలబెడతాను. నన్ను నిలబెట్టింది నేను ఒకటి చెప్పాను, మీకు తీయటి మాట చెప్పానా? పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితంలో కనపరచు దృష్టాంతములనే కానీ మీకు ఇంకేమి కూడా చెప్పలేదు. దేవుడు నా జీవితంలో చేసిన మేలు. ఒకప్పుడు తెలుసా, నేను ఇలా 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 నడిచేదాన్ని, ఇలా నడిచేది. ఇట్లా అడుగులో అడుగేస్తే మా నాన్న చూస్తూ, నువ్వు ఎట్లా బ్రతుకుతావు అని అడగనే చెప్తుంది. నిన్ను చూస్తే నాకు ఒకటి అంటే, ఒక ఆరోగ్యం ఇచ్చింది దేవుడికి,
కృతజ్ఞత కలిగి జీవిస్తాను యేసయ్య నేను నీ కోసం, అంతం వరకు నీకు సాక్షిగా ఉంటానని. నేను క్యాన్సర్ వచ్చినప్పుడు ఇంతకంటే ఎన్నో రేట్లు నీ కోసం, నీ పరిచర్య కోసం నా శరీరాన్ని నీకు అప్పగిస్తున్నానని ఆ బెడ్ మీద చేసిన తీర్మానం ఈ రోజు నన్ను ఈరోజు నీ తీర్మానం కొంత దేవుడు చేయి చాపుతున్నాడు. నువ్వు అట్టడుగునకి వెళ్ళిపోయినావు. దేవుడు ఇంతకు చెప్పాడు కదా మొదటి సామెతల గ్రంథంలో, ఆయన నా మరణంలోనికి పంపిస్తాడంట. మళ్ళీ అక్కడి నుండి హల్లెలూయా నన్ను మరణంలో నుండి అక్కడికి నేను పంపింది ఎవరు? తీసుకొచ్చింది ఎవరు? ఓడిపోయి చేసింది ఎవరు? నిలబెట్టింది ఎవరు? శూన్యాన్ని చేసిండు, దాంట్లో నుండి సృష్టిని సుందరంగా మార్చాడు. తెలుసా? నివాసాలు కలిగినటువంటి స్థలాలుగా మార్చేశాడు నిన్ను కూడా. నువ్వు అసలు శూన్యమైపోతే దేవుడి చేతిలోనికి నేను తన మహిమకరంగా సుందరమైన దానిగా నిన్ను నిలబెట్టుకొని తన సాక్షిగా నిలబెడతాడు. తన మహిమను నీలో నుండి బయటకు వచ్చే విధంగా నిన్ను నిలబెడతాడు. అది బలమైన కార్యాలు. తొట్టిన వారు బలం, తొట్టిన అన్న ధరించుకుంది లేదా బలం. తన కడుపులో పుట్టిన బిడ్డ ఇశ్రాయేలును కాపాడడానికి ప్రవక్తగా మార్చబడ్డాడు. నువ్వు మామూలు వ్యక్తి కాదు. రోజు నీ కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో నువ్వు ఉన్నావేమో, కానీ నువ్వు నేర్చుకో దేవుడు ఆలోచన చేత నడవడం. అప్పుడు నీ పట్ల ఉంటున్నటువంటి ఒక ప్రణాళిక బయటకు వస్తుంది. ఫస్ట్ తెలుసా అన్నకు తన గర్భంలో ప్రవక్త పుడతాడని, కానీ ఎన్నో శ్రమల గుండెలో నుండి ఆ యొక్క అన్న నోటి మీద ఒక తీర్మానం వచ్చేటట్టు దేవుడు చేశాడు. ఏం చేసింది? దేవా, నాకు కడుపులో గర్భ ద్వారాలు తెరిస్తే నా కడుపులో పుట్టిన బిడ్డను నీకు సమర్పించుకుంది. కానీ ప్రవక్త అవుతాడు అంటే సమగమన. ఈరోజు ఉన్న పాటన నీ జీవితము, నీ పరిస్థితులను సమర్పణ కలిగి జీవించు. ఆ బిడ్డను, ఆ కుటుంబాన్ని, ఆ జీవితాన్ని ఏ స్థితిలోకి తీసుకెళ్తాడో మనకు తెలియదు. తెలుసా? ఆ మరణ మంచులో ఉన్న నేను ఇలా దేవుడు పరిచర్య చేస్తాను నాకు మనకు తెలుసా? తీర్మానం చేశాను అంతే. అన్న తీర్మానం చేసింది అంతే. తీర్మానముని ఏ స్థలానికి, ఏ ఉన్నత స్థలాల్లోనికి, ఏ యొక్క ఎత్తైన స్థలంలోనికి, ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టడానికి నేను ఎక్కడికి తీసుకొని పెడతాడో మనకు తెలియదు. కానీ ఉన్న పని ఒక తీర్మానం చేయి. భయపడక ధైర్యం తెచ్చుకోరు అని నీ జీవితంలో జనులు అనే విధానంగా నువ్వు ఒక మంచి సాక్షిగా నువ్వు తయారు కావాలి. తయారు కాకముందే, ఇల్లంతా తయారు కాకముందే ఇంట్లో ఎవరైనా ఉంటారా? నువ్వు ఒక ఇల్లులాగా తయారుగా ఆ పేట్రై కట్టారు ఉంటారా? అందులో నివాసం చేస్తారా? నువ్వు దేవుడికి ఒక నివాస స్థలంగా మార్చేవాడు. ఆయన నీలో ఉండి లోకానికి నేను తీసుకెళ్ళి చూపిస్తాడు. ఇట్లా తయారు కాకముందే ఏం బతుకు, ఏం జీవితం ఇది, బతికినా ఒకటే, సచ్చినా ఒకటే అని ఒకప్పుడు నేను కూడా ఇట్లా నేర్చేదాన్ని. ఇప్పుడు మీరు అట్లా ఏడుతున్నారేమో, కానీ దేవుడు చేతులకి రా. దేవుడు నిన్ను నడిపిస్తాడు. నీ శ్రమల నుండి బయటకు తీసుకొస్తాడు. ప్రార్థన చేసుకుందాం. అన్నలాగా దేవుడు సన్నిధికి వద్దాం. పెళ్ళిన ఓడిపోయింది, 7 పిల్లల కన్నది కృషించిపోయింది. కానీ గొడ్రాలు పిల్లలు కని అన్నము లేకుంటున్న వారు ఈరోజు తృప్తిగా భుజింపబడుతున్నారు. ఒకప్పుడు అన్నం ఉన్నవారు ఆకలి కొరకు తొట్టిలి, ఆకలి కొరకు ఆకలిని కేకలు వేసిన వారి లోకంలో ఎంతో మంది ఉంటున్నారు. కృషించిన వారు ఉంటున్నారు. ఈరోజు దీనస్థితిలో ఉన్నావేమో, నువ్వు ఈరోజు ఆకలితో ఉన్నావేమో, ఈరోజు ఆర్థికంగా స్థితిలో ఉన్నావేమో, మాంత్రిక కట్ల చేత ఉన్నావేమో. దేవుడు నీ జీవితంలో మరణ పంచుల్లో నుండి బయటకు తీసుకొని రాబోతున్నాడు. అప్పుల్లో కూరుకుపోయినవేమో, ఆ అట్టడుగునకు వెళ్ళినటువంటి స్థితిలో నుంచి దేవుడు నేను బయట తీసుకురాబోతున్నాడు. ఒప్పుకుందావా? నువ్వు తీర్మానం చేయి అంతే. నీకున్న వాటిన నువ్వు సందేహించకు, అనుమానపడకు. దేవుడిచ్చిన వాక్యానికి సపోర్ట్ చేయి, లోబడు. నువ్వు తక్కువ రావేమో,
సహోదరుడా, సహోదరి, నిన్నందరూ కూడా త్రోసివేసిన స్థితిలో ఉన్నావేమో. పెళ్ళిన అన్నాను త్రోసేసింది. ఎప్పుడైతే త్రోసివేసిందో తనకు ఒక రోషం వచ్చింది. ఈ దేవుడి దగ్గరికి వచ్చింది, ఎక్కడికి వెళ్ళలేదు, యెహోవా సన్నిధికి వెళ్ళింది. ఈ రోజు దేవుడి సన్నిధికి నువ్వు వస్తావా? ఎక్కడ దేవుడి సన్నిధి కూర్చుండి ప్రార్థన చేస్తే అక్కడే దేవుడి సన్నిధి దిగి వస్తుంది. అట్టడిగినకి వెళ్ళినటువంటి నీ దీన స్థితిలో ఆయన్ని దర్శించబోతున్నాడు. నువ్వు హాస్పిటల్లో ఉన్నావేమో, నువ్వు విరోధులతో పోరాడుతున్నావేమో, మాంత్రికులతో పోరాడుతున్నావేమో. నీకు వచ్చిన ఉన్నపాటున్నటువంటి నాయన దేవుడితో ఒప్పుకో. నాయన, ఇప్పుడు నేను ఉన్న పాటన యుద్ధకు వస్తున్నాను. నా శ్రమలేని ప్రభువా, జనులు నీతో అనే దినం ఆ దినం, సియోనులాగా తయారయ్యే దినం, అదే దినము కొరకు ఈరోజు దేవుడు నిన్ను కనిపెట్టుకోమంటున్నాడు. ఎరపెట్టుకునే దినం వస్తుంది. దేవుడు లేచే దినం కొరకు కనిపెట్టుకుంటావా? నీ శత్రువులను దేవుడు అగ్నితో దహించబోతున్నాడు. విరోధులను అగ్నితో దహించబోతున్నాడు. నీ మీదికి లేచే వారిని దహించబోతున్నాడు. నీ మీదికి లేచే మాంత్రికులను దేవుడు కుప్పకూల్చబోతున్నాడు. నీకు అప్పుల మీదికి నీ జీవితంలో అప్పుల పాలైపోయినావేమో, ఆ శాపాన్ని దేవుడు కొట్టేస్తున్నాడు. ఆ యొక్క పాత జీవితం దేవుడు తీసేయబోతున్నాడు. అయితే అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులు ఎవరైతే అడుగుతారో, దావీదు అడిగినట్టుగా ఎవరైతే వెతుకుతారో దేవుడు వారికి రహస్యంగా దాచి ఉంచాడు, వారికి బయలుపరచబోతున్నాడు. దేవుడితో సహవాసం చేయడానికి నువ్వు సమయం ఇస్తే దేవుడు నీకు బయలుపరచబోతున్నాడు. ఎంత చెప్పినా అయినను నీతిహీనులు నీతిని విడిచిపెట్టి సిగ్గుపడే పరిస్థితులు వచ్చినా గ్రహించకుండా ఇంకా ఎంతకాలం నీ దినాన్ని గడుపుతావు? ఎంతకాలం నీ జీవితాన్ని గడుపుతావు సహోదరుడా? ఎంతకాలం నీ జీవితం గడుపుతావు సహోదరి? ఈరోజు దేవుడికి సమయాన్ని ఇస్తానని తీర్మానించి దేవుడి సన్నిధిలో కనిపెట్టుకోవటానికి, ప్రార్థన చేయటానికి, దేవుడి సన్నిధిలో నీ బాధ చెప్పుకోవడానికి, నీ దుఃఖం చెప్పుకోవడానికి, నీ విరోధులు లేచినటువంటి పరిస్థితులు దేవుడి వద్ద నేర్చుకుంటావా? అన్నా నేర్చుకున్నది. అన్నా నేర్చుకున్న తర్వాత ఇలా సాక్ష్యం ఇస్తుంది, బలాఢ్యులు వీళ్ళు కాండ్రులు ఓడిపోతారని. నువ్వెప్పుడు సాక్ష్యం ఇస్తావు? ఓ రాబా శాఖమ్మ, దేవుడి నీ సాక్ష్యం కొరకు వేచి ఉంటున్నాడు. తొట్టిల్లిన వారు బలము ధరించుకుందరు. ఈరోజు నువ్వు తొట్టిల్లిన స్థితిలో ఉన్నావేమో, బలం ధరించుకోబోతున్నా. ప్రార్థిస్తావా? ఆయన కొరకు కనిపెడతావా? యెహోవా కొరకు కనిపెట్టుకునేవారు నూతన బలము పొందుదురు. పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగిరే అనుభవము రాబోతుంది. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ జీసస్. అవును, దేవుడు నీ మధ్యలో ఉన్నాడు. ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. నీకున్న ప్రేమను బట్టి ఆయన దీర్ఘ శాంతముతో నిన్ను దయ చూపుతున్నాడు. నీ మీద దయ చూపిస్తున్నాడు. విచారణ చేసి బలం తెచ్చుకుంటావా? దావీదు భక్తుడు అంటున్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించాను. ఈరోజు నువ్వు విచారణ చేస్తే దేవుడు నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు. నీకు కలిగిన భయాలన్నిటి నుండి దేవుడు తప్పించబోతున్నాడు. హల్లెలూయా.
మీకు కలిగిన భయము ఇప్పుడే విడుదల చేయబోతున్నాడు. పొందుకో, ఇప్పుడే విడుదల చేస్తున్నాడు. పొందుకో పొందుకో. నూతన శక్తి దేవుడు నీ నాటికి ఇస్తున్నాడు. పొందుకో. నీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను నీ పాలనకి తెచ్చబోతున్నాడు. నమ్మితే ఇది నీ జీవితంలో జరగబోతున్నది. నమ్ముతావా? మధ్యలో ప్రసంగి అన్న ప్రార్థన చేస్తాను.